ట్రైన్ చూడండి మొత్తం థీమ్ ఏ విధంగా ఉందో. నేను తేజస్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ టైం అబ్బా ఎక్కడం. ఆటోమేటిక్ డోర్లు వల్ల అందువల్ల చూడండి బయటకైతే వచ్చిన తేజస్ ఎక్స్ప్రెస్ కూడా ఎవడో బొక్క పెట్టాడు. ఇంత మంచి ట్రైన్ కూడా చూడండి అద్దాలు ఏ విధంగా పగలగొట్టున్నారో. బట్ కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మొత్తం బిస్కెట్ అయితే అయిపోయింది. హర్ హర్ మహాదేవ్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతం నేను లక్నో రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. మీరెవరన్నా లాస్ట్ వీడియో చూసినట్లయితే మనం ప్రయాగ్రాజ్ నుంచి లక్నోకి బస్సులో రావడం అయితే జరిగింది. మహాకుంభమేళలో దాదాపు మనం 35 రోజులు ఉండడం అయితే జరిగింది. మీరెవరన్నా నా మహాకుంభమేళ వీడియోస్ కానీ చూడకుండా ఉంటే పక్కాగా వీడియోస్ అయితే చూడండి. ప్రస్తుతం మనం అయితే లక్నో జంక్షన్లో అయితే ఉన్నాం. మెయిన్గా లక్నో జంక్షన్లో NE అని NR అని ఒక 2 స్టేషన్లు అయితే ఉంటాయి. మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు ఆన్లైన్లోనే NEయా NR అనే చూపిస్తుంది. NE కానీ అయితే ఒక స్టేషన్ అయితే ఉంటుంది, NR అయితే ఒక స్టేషన్ అయితే ఉంటుంది. మీరు అది కనుక్కొని అయితే రండి. ఆపోజిట్లో మీకు రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది కదా, ఇది NE అండ్ పక్కనే చూడండి మనకి మెట్రో కూడా అయితే ఉంటుంది. మీరు లక్నోలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీకు మెట్రో ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీకు ఎయిర్పోర్ట్కి కూడా మెట్రో ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇది NE రైల్వే స్టేషను. అండ్ ఈ పక్కన మనకి అక్కడ దూరంగా ఇంకొక రైల్వే స్టేషన్ అయితే ఉంది లక్నో జంక్షన్లో, అది NR అంట. నాకు తెలీదు, అందువల్ల ఏంటంటే నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అయితే అయ్యాను. సో ఇప్పుడు నేను లక్నో నుంచి ఢిల్లీకి అయితే వెళ్తా ఉన్నాను తేజస్ ఎక్స్ప్రెస్లో. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ మన ఇండియాలో. తేజస్ ఎక్స్ప్రెస్ వచ్చేసి 2017లో ఇనాగ్రేట్ అయితే చేశారు. ఈ వేలో కాదు, ముంబై టు అహ్మదాబాద్ ఫస్ట్ తేజస్ ఎక్స్ప్రెస్ వచ్చేసి 2017లో ఇనాగ్రేట్ అయితే చేశారు. ఢిల్లీ టు లక్నో, లక్నో టు ఢిల్లీ ఈ వేలో వచ్చేసి 2019 అక్టోబర్ 4లో ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్తా ఉన్నాను. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 6 ఎక్కడ ఉంటుందో రా బాబోయ్. లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ 4, 5 రాస్తున్నారు. అండ్ ఇద్దండి ఇక్కడ 6 అయితే ఉంది కదా. ఓవరాల్గా 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి మనకి లక్నో జంక్షన్ NEలో. ఇంతకీ ట్రైన్ నెంబర్ మనది అయితే చెప్పలేదు కదా మీకు, 82501 అండ్ అలానే 82502. ట్రైన్ చూడండి మొత్తం థీమ్ ఏ విధంగా ఉందో. నేను తేజస్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ టైం అబ్బా ఎక్కడం. మొత్తం చూడండి ఒక పులి టైప్ అయితే ఉంది. పులి చర్మం అయితే ఉంటుంది కదా, పులి కాదు సింహం కాదు ఏమోనండి. మొత్తం చూడండి ఎల్లో కాంబినేషన్లో చాలా బాగుంది థీమ్ అంతా. చూడండి వందే భారత్ చూడండి మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే ఉంటుంది కదా. ఈ తేజస్ ఎక్స్ప్రెస్ కూడా ఏంటంటే చూడండి ఈ విధంగా మనకి థీమ్లో అయితే ఉంది. C12 మన కోచ్ వచ్చేసి C11, మన సీట్ నెంబర్ వచ్చేసి 33. మొత్తం ఈ తేజస్ ఎక్స్ప్రెస్లో వచ్చేసి మనకి 12 చైర్ కార్ కోచెస్ అయితే ఉంటాయి. ఒక 2 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచెస్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్గా ఈ ట్రైన్ ఆపరేట్ చేసేది కూడా ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు. బయట వ్లాగ్ చేస్తూ ఉంటే ట్రైన్ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలీదు. వెళ్ళిపోతే నేను ఎక్కడోటి ఎక్కేస్తా. బట్ కానీ ఇది ఆటోమేటిక్ డోర్లు, మన వందే భారత్ డోర్లు ఉంటాయి కదా, ఆ విధంగా ఆటోమేటిక్. వన్స్ డోర్లు అయిపోయినాయి అనుకో మళ్ళీ నేను బతిని ఆడుకుంటా కూర్చోవాలి, అన్నా తీయనన్నా అని చెప్పి. అందువల్ల ట్రైన్ లోపలికి ఎక్కి అయితే మాట్లాడుతూ ఉన్నా. లోపలికైతే వచ్చేసాను కదా. ఇక్కడ చూడండి సీట్ మీకు 2+3 అయితే ఉంటుంది. నా సీట్ ఎక్కడ ఉందబ్బా 33. ఇదండి లెఫ్ట్ సైడ్లోనే ఉంది. ఇక్కడ 2 సీట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ పక్కనే మనకి ఈ సీట్ అయితే రావడం అయితే జరిగింది మనకి. ఇది చూడండి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ కానీ డోర్స్ అయితే క్లోజ్ అవ్వలేదు. అరే ఇది వందే భారత్ లాగ్ కదా, ఎందుకు కొమ్మ తీసా. అయినా మనం తలా చెయ్యి బయట పెట్టొద్దులే, ఎందుకు సడన్గా డోర్ క్లోజ్ అయితే మధ్యలో ఇరుక్కోమద్దు నా తల. మాన్యువల్లీ ఓకే. సో డోర్ అయితే వల్లేదు, బ్రదర్ వచ్చేసి మాన్యువల్లీ అయితే లాగేశాడు. నా సీట్లోకి వచ్చి నేనైతే కూర్చోవడం అయితే జరిగింది. నాకైతే భయంకరంగా నిద్ర అయితే వస్తూ ఉంది. అండ్ ఇక్కడ చూడండి మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక బాటిల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మీకు కనిపిస్తూ ఉంది కదా, చాలామంది సీట్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి. మేబీ కాన్పూర్లో ఏమన్నా ఈ ట్రైన్ మొత్తం అయితే ఫుల్ అయితే అవ్వచ్చు. అండ్ అలానే మీకు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా మీకు ఛార్జింగ్ సాకెట్స్ అవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్గా ఇక్కడ చూడండి మీకు విండోకి ఒక షీట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది కదా. ఇదేంటంటే మామూలుగా నైట్ టైమ్స్ కానీ ఎప్పుడన్నా మామూలుగా సూర్యకిరణాలు ఉంటే వాటి నుంచి తప్పించుకునేదానికి ఇట్లా షీట్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ట్రైన్ మూవ్ అయిన ఒక 30 to 40 మినిట్స్ తర్వాత ఇదోండి మనకి స్నాక్స్ కూడా తీసుకురావడం అయితే జరిగింది. దీంట్లో మనకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అప్పుడు మనకి కాఫీ కానీ టీ కానీ అండ్ అలానే బిస్కెట్స్ ఇలా ఇవ్వడం అయితే జరుగుద్ది. మోస్ట్లీ 9కి 9:30 ఆ టైంలో మనకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ మనం ఒక 1.5 hour 2 hours జర్నీ చేసిన తర్వాత కాన్పూర్కి రీచ్ అవ్వడం అయితే జరిగింది. ప్రెజెంట్ మనం చూడండి గంగా రివర్ మీద అయితే వెళ్తా ఉన్నాం. బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి చూడండి. మెయిన్గా ఏంటంటే మనకి కాన్పూర్ దగ్గర కూడా ఏంటంటే మనకి గంగా రివర్ అయితే ఫ్లో అవ్వడం అయితే జరుగుద్ది.
మహాకుంభమేళకి ఇక్కడ కూడా కొంచెం మంచిగా సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి గంగా రివర్ మీద ఇంకో బ్రిడ్జ్ అయితే ఉంటే అక్కడ చూడండి బ్రిడ్జ్ అయితే పడిపోయింది చూడండి. ఇది కూడా ఏంటంటే మీకు రైల్వే బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ అంతా కూడా పడిపోయింది చూడండి. అందువల్ల చూడండి ఆ బ్రిడ్జ్ని అయితే వదిలేశారంటే ఒకవేళ ఏంటంటే ఇప్పుడు ఆడ ఏదైతే రిపేర్ అయింది కదా అక్కడ మంచిగా చేసినా కూడా మళ్ళీ ఇంకెక్కడైనా పడిపోవచ్చు. అందువల్ల ఆ బ్రిడ్జ్ని అట్లానే వదిలేయడం అయితే జరిగింది. తేజస్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ప్రెసెంట్ కాన్పూర్కి అయితే వచ్చింది. ఓవరాల్గా ఇప్పుడు మనకి లక్నో నుంచి ఢిల్లీ వరకు ఏంటంటే 5 స్టాప్లు అయితే ఉంటాయి. లక్నో ఒకటే, దాని తర్వాత కాన్పూర్, దాని తర్వాత వచ్చేసి పండ్లా అనేది ఒక ప్లేస్ అయితే ఉంది, దాని తర్వాత గజియాబాద్, దాని తర్వాత న్యూఢిల్లీ. ఓన్లీ 5 స్టాప్స్లోనే ఈ ట్రైన్ ఆగొద్ది. వావ్, ఇప్పుడైతే ప్రాపర్గా అయితే వర్క్ అయిందయ్యా. ఇందాక ప్రాపర్గా అయితే వర్క్ అవ్వలేదు ఈ డోరు. ఓవరాల్గా మనకి లక్నో నుంచి ఢిల్లీకి డిస్టెన్స్ వచ్చేసి 509 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ కూడా ఏంటంటే మార్నింగ్ 6:10కి వచ్చేసి లక్నోలో స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 12:30 కల్లా ఏంటంటే మనం ఢిల్లీలో అయితే వదిలిపెట్టద్ది. అప్కమింగ్ ఇయర్స్ లో వచ్చేసి 500 కిలోమీటర్స్ ఏంటంటే జస్ట్ 2 hours 3 hours లో వెళ్ళే ట్రైన్స్ కూడా అయితే వస్తాయి. అంటే ఇది కూడా ఏంటంటే దాదాపు 200 స్పీడ్ అయితే వెళ్ళొద్ది ట్రైన్. బట్ కానీ ఏంటంటే ట్రాక్స్ అంత స్పీడ్ ని తట్టుకునే ట్రాక్స్ అయితే మన ఇండియా అయితే లేవు. జస్ట్ ఏంటంటే ఒక 120-130 స్పీడ్స్ వరకు తట్టుకునే ట్రాక్స్ అయితే ఉన్నాయి. మేబీ ఫ్యూచర్ లో ఏంటంటే మంచిగా ట్రాక్స్ వేసి దాని తర్వాత ఏంటంటే హై స్పీడ్ ట్రైన్స్ కూడా అయితే తీసుకురావడం అయితే జరుగుద్ది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, డెవలప్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉండాలి. ఇప్పుడు 1947లో మనకి స్వాతంత్రం అయితే వచ్చింది కదా, 5 years లోనే మనకి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవ్వాలా. అట కాకుండా 1990లోనో 2000లోనో డెవలప్ గురించి ఆలోచిస్తే ఎట్లానే ఉంటుంది. చైనా కానీ జపాన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే 1960 1965 ఆ టైంలోనే డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే టెక్నాలజీలో ప్రెసెంట్ ఆ స్థాయిలో అయితే ఉంది. మన దేశం కూడా 1955 50 60 ఆ టైంలో డెవలప్మెంట్ గురించి ఆలోచించుంటే ఈ పాటికి సూపర్గా అయితే ఉండేది. మనోళ్ళు డబ్బులు సంపాయాలా, ప్రజల్ని మోసం చేయాలా, ఈ ఉద్దేశంలో ఉండేది కదా ఆ రోజుల్లో. అందువల్ల ఏంటంటే ప్రెసెంట్ ఇంకా మనం డెవలపింగ్ లోనే అయితే ఉన్నాం. కాన్పూర్ దాటిన తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఎందుకులే వరస్ట్గా అయితే ఉంది. బ్రెడ్ ఇచ్చారు, దాని తర్వాత ఏదో ఒక సమోసా టైప్ అయితే ఇచ్చారు, అండ్ అలానే చపాతీలు అయితే ఇచ్చారు. అవి వరస్ట్గా అంటే వరస్ట్గా అయితే ఇచ్చారు. ఆ పెరుగులో తింటుంటే అసలు ఎందుకులే, నా వల్ల కూడా అయితే కాలేదు. అండ్ ఎందుకులేరా నాయన అని చెప్పి అక్కడ టీవీ చూడండి మంచిగా సాంగ్స్ వస్తూ ఉంటే ఆ సాంగ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా, ఫుడ్ సంగతి పక్కన పెట్టి. నాకు నిద్ర ఎట్లా వస్తుందంటే తన్నుకొని అయితే వస్తూ ఉంది. ప్రెసెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ తొట్ల రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాకు భయంకరంగా నిద్ర అయితే వస్తూ ఉంది. పోయి కొద్దిసేపు అయితే పడుకుందాం, ఎందుకంటే మొన్న ఒక 2 రోజులు నాకు నిద్ర కూడా లేదు. ఆటోమేటిక్ డోర్లు వల్ల అందువల్ల చూడండి బయటకైతే వచ్చినా. ఇప్పుడే మనం గజియాబాద్ రైల్వే స్టేషన్ కూడా దాటడం అయితే జరిగింది. ఆన్ టైంలోనే మనకి ట్రైన్ అయితే ట్రావెల్ అవుతా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. కరెక్ట్గా ఇంకెంత ఒక 10 to 15 minutesలో మనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోతాం. మొన్న మహాకుంభమేళ టైంలో న్యూఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ కూడా అయితే జరిగింది కదా, తొక్కిసలాట జరిగి అక్కడ కూడా కొంతమంది చనిపోవడం అయితే జరిగింది. ఏదైతే అలా జరిగిందో ఆ రైల్వే స్టేషన్కి ఇప్పుడు మనం వెళ్ళేది, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. ఫైనల్గా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. 12:25కి రావాల్సిన తేజస్ ఎక్స్ప్రెస్ 1 గంటకి అయితే వచ్చింది. దాదాపు 30 నిమిషాలు ట్రైన్ డిలే. ప్రెసెంట్ మనం వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే ఉన్నాం. ఏదైతే మనకి February 15వ తేదీ స్టాంపేడ్ అయితే జరిగింది కదా, అది ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15, 16 ఈ 3 ప్లాట్ఫామ్స్ దగ్గరే మనకు ఆ స్టాంపేడ్ అయితే జరిగింది. బేసిక్గా ఢిల్లీ రైల్వే ఎంప్లాయీస్ది మిస్టేక్ అయితే ఉంది. బట్ కానీ మనుషులకు కూడా ఏంటంటే కొంచెం ఓపికగా ఉంటే ఆ ఇన్సిడెంట్ నుంచి చాలా వరకు కూడా తప్పించుకునే వాళ్ళు. ఓపిక లేకుండా ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోవడం వల్లే ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది. తేజస్ ఎక్స్ప్రెస్ కూడా ఎవడో బొక్క పెట్టాడు. ఇది చూడండి, మిర్రర్ అయితే పగిలిపోయింది చూడండి. ఇక్కడ చాలా వరకు ఏంటంటే మొన్న మహాకుంభమేళ జరుగుతున్నప్పుడు సీట్లు దొరకట్లేదని అద్దాలు డోర్లు పగలగొట్టుకొని కూడా ఏంటంటే లోపలికి వెళ్ళిన మహానుభావులు కూడా అయితే ఉన్నారు, ఎదవనాయాలు. ఇక్కడ కూడా చూడండి ఎవరో రాయితో కొట్టున్నారు ఈ మిర్రర్ దగ్గర కూడా. ఇక్కడ కొట్టలేదు, ఏడ కొట్టున్నారు చూడండి, ఏడ కూడా కొట్టున్నారు చూడండి. ఇదిగోండి ఈ పక్కన కూడా కొట్టున్నారు చూడండి. మొత్తం రాళ్లతో చూడండి మిర్రర్స్ని ఏ విధంగా కొట్టున్నారో. ఇంత మంచి ట్రైన్ కూడా చూడండి అద్దాలు ఏ విధంగా పగలగొట్టున్నారో. ట్రైన్ లోపలికి వెళ్ళాలని చెప్పి చాలా ట్రైన్స్ అద్దాలు కూడా అయితే పగలగొట్టారు చూడండి. 1-2 అద్దాలు పగలగొట్టారంటే ఓకేలే అనుకోవచ్చు. దాదాపు ఈ ట్రైన్కి సంబంధించే 15 నుంచి 20 అద్దాలు పగలగొట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఈ అద్దం కూడా అయితే పగలగొట్టారు. ఇట్లా అయితే ఎట్లారా నాయన. అంత సేఫ్టీ ఉన్న ఆ ట్రైన్ అద్దాలే పగలగొట్టారంటే ఇంకెట్లా మీరే చెప్పండి. తేజస్ ఎక్స్ప్రెస్ అద్దాలు చూడండి ఏ విధంగా పగలగొట్టారో లోపలికి వెళ్ళేదానికి. ఇట్లా ఉంటే అట్లా అసలుకి
అలాంటి వాళ్ళు ఒక దిక్కున 10-15 మంది గుమ్ము కూడారనుకోండి, తోసుకుంటా పోతా ఉంటారు, ఏదో అరుచుకుంటా పోతారా, అందరూ భయపడి ముందుకు పరిగిస్తారా. ఆ విధంగానే తొక్కిసలాట జరిగి చనిపోయేది కూడా. అద్దాలు పగల కొడతా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు ఏంటంటే బొక్కలో వేసి 4 కుమ్మితే అప్పుడు దారికి వస్తారు. అలాంటి వాళ్ళు ఒక 30-40 మంది ఒక చోట చేరితే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇలా మనం వెళ్తే ప్లాట్ఫామ్ నెంబర్ 12 నుంచి 16 వరకు ఇట్లా ముందుకైతే వెళ్ళాలి మనం. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 16. ఇక్కడేనండి తొక్కిసలాట జరిగి దాదాపు 18 మంది చనిపోవడం అయితే జరిగింది. ఫిబ్రవరి 15-16 ఆ టైంలో ఏంటంటే ఇక్కడే తొక్కిసలాట అయితే జరిగింది. ఇప్పుడు చూడండి అసలు ఎవరు అయితే లేరు. ఆ రోజు ఏంటంటే ఎందుకులే ఇంకా చాలామంది భక్తులు వచ్చి ఈ రైల్వే ఎంప్లాయీ అనౌన్స్మెంట్ కూడా ఏంటంటే 14 నెంబర్కు 15 నెంబర్కు ట్రైన్ వస్తుందని చెప్పారు, కుంభమేళ స్పెషల్. అందువల్ల ఏంటంటే ఈ 16 నెంబర్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఇట్లా రావడం వల్ల ఏంటంటే ఇక్కడ హ్యూజ్గా తొక్కిసలాట జరిగి చనిపోవడం కూడా అయితే జరిగింది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 16 పైన వచ్చేసి మీకు అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ ఇవి సంబంధించిన లాంజ్లు ఉంటాయి. అండ్ అలానే ఏంటంటే లోయర్ క్లాస్కి సంబంధించింది ఉంటుంది. అండ్ అలానే మీకు ఏంటంటే డార్మెటరీ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. మీకు ఏదైనా ఒక ట్రైన్ ఒక 4 అవర్స్ 5 అవర్స్ 6 అవర్స్ అట్లా ఉండింది అనుకోండి, ఒకవేళ డిలే అయినా కూడా ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఈ వెయిటింగ్ హాల్ ఈ లాంజ్లో అయితే ఉండొచ్చు మీరు. ప్లాట్ఫామ్ నెంబర్ 16 నుంచి మీరు బయటకు రాగానే చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ కూడా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే చాలా ఆటోస్ అయితే ఉంటాయి, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అట్లానే ఏంటంటే ఇక్కడ మీకు మెట్రో కూడా అయితే ఉంటుంది. బట్ కానీ మెట్రో మీకు కనిపించలేదు కదా, ఎందుకు తెలుసా? మొత్తం ఏంటంటే అండర్ గ్రౌండ్లో అయితే ఉంటుంది కాబట్టి మనకి మెట్రో అయితే కనిపించదు. ఢిల్లీ రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చేసాను. బేసిక్గా ఏంటంటే నేను ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నా. బట్ కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మొత్తం బిస్కెట్ అయితే అయిపోయింది. మీరే చూశారు కదా ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఏ విధంగా ఉందో. అండ్ మెయిన్గా కొన్ని ట్రైన్స్ అద్దాలు కూడా అయితే పగలగొట్టారు. మనుషుల్లో ఏంటంటే మానవత్వం అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. మానవత్వం అనేది కంప్లీట్గా అసలు పోయిందనుకో, అసలు ఎన్ని ఘోరాలు జరుగుతాయి కూడా అయితే తట్టుకోలేం. రైల్వే స్టేషన్ పక్కన ఏంటంటే మనకి మెట్రో కూడా అయితే ఉంటుంది. బట్ కానీ రైల్వే స్టేషన్ పక్కన ఏంటంటే మనకి మెట్రో అయితే ఉంటుంది. బట్ కానీ మీకు మెట్రో అయితే కనిపించదు. మొత్తం కూడా ఏంటంటే ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం చూడండి, అంతా కింద అయితే ఉంటుంది. అండర్ గ్రౌండ్లో మనకి మెట్రో అయితే ఉంటుంది. ఇక్కడ గేట్ నెంబర్ 5 అయితే కనిపిస్తూ ఉంది కదా, ఈ గేట్ నెంబర్ 5లో మనం లోపలికి వెళ్ళామనుకోండి, డైరెక్ట్గా మనం వచ్చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి మనకి మెట్రో ట్రైన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ నేను వచ్చేసి న్యూఢిల్లీ మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాను. బేసిక్గా ఇప్పుడు నేను మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తా ఉన్నా. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఈరోజు మనం ఫ్లైట్లో అయితే వెళ్ళబోతా ఉన్నాము. బేసిక్గా నా షెడ్యూల్లో అసలు ప్లానే కాదు ఇది. నేను ఇంకో ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నది, మంచి ప్లేస్ అది. బట్ కానీ నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వల్ల నేను హైదరాబాద్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. బేసిక్గా న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ ఒక పెద్ద తలకాయ నొప్పి. ఎలా వెళ్ళాలో కూడా మనకైతే తెలియదు. ఢిల్లీలో లోకల్గా తిరిగేదానికి వేరే వే అయితే ఉంటుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి వేరే వే అయితే ఉంటుంది. గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4, గేట్ 5 ఎట్లా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది ఢిల్లీ మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్ లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి మీకు ఇక్కడ స్కానింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మీ టికెట్ని స్కాన్ చేసి ఇట్లా మీరు కిందకైతే వెళ్ళాలి. మనకి ఇక్కడే ట్రైన్ అయితే ఉంటుంది. మెట్రోలోకి అయితే ఎక్కేసాను. బేసిక్గా మనకి ఏంటంటే T1 అయితే ఇచ్చింది. ఎయిర్పోర్ట్లో ఏంటంటే మనకి 3 టెర్మినల్స్ అయితే ఉంటాయి ఢిల్లీలో, T1, T2, T3. T1 వచ్చేసి డైరెక్ట్ కనెక్టివిటీ అయితే ఉండదు ఎయిర్పోర్ట్కి. T2కి T3కి డైరెక్ట్ కనెక్టివిటీ అయితే ఉంటుంది మెట్రో. T1 అయితే మాత్రం ఏరో సిటీ అయితే ఉంటుంది. అక్కడ దిగేసి మళ్ళీ బస్సు అయితే ఉంటుంది, ఫ్రీ బస్సు లేదంటే ఆటోలోనే మాట్లాడుకొని మీరు ఏంటంటే మళ్ళీ T1కి అయితే వెళ్ళాలి. ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి. ఏరో సిటీలో ఇప్పుడే దిగడం అయితే జరిగింది మెట్రో నుంచి. బేసిక్గా ఇక్కడ ఒక 40 రూపీస్ తీసుకొని డైరెక్ట్గా ఏంటంటే బస్సెస్ అయితే ఉంటాయి. T1 టెర్మినల్కి 40 రూపీస్ మనం పే చేసాం అనుకోండి, అక్కడ మనకి డైరెక్ట్గా ఏంటంటే బస్సు అయితే ఉంటుంది ముందు పక్కన. ఆ బస్సు ఎక్కితే డైరెక్ట్గా T1 టెర్మినల్ దగ్గర వదిలిపెడతారు. బట్ కానీ టైం వచ్చేసి 3:30 అయితే అవుతా ఉంది. 5కి ఏమో మన ఫ్లైట్. అలా ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ బస్సు అయితే ఉంది. ఈ బస్సులో మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. ఆ బస్సు ఎక్కి ఇంక డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేయడం అయితే జరిగింది. సెక్యూరిటీ చెకింగ్ కూడా మంచిగా అయితే జరిగింది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ మెయిన్గా టికెట్ ప్రైస్ ఎంత పడిందో మీకు చెప్పలేదు కదా. నాకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి టికెట్ ప్రైస్ వచ్చేసి 6,300 అయితే పడింది. ఏంది ఒక 2 డేస్ ముందు చేసుకున్నాను కాబట్టి. కొంతమంది ఏం చేస్తారు అంటే 10 రోజుల ముందు 15 రోజుల ముందు బుక్ చేసుకుంటారు, అప్పుడు 5,000కే పడద్ది టికెట్. అట్ట కాకుండా కొంతమంది ఏమనుకుంటారు, మనం ఏంటంటే ఫ్లైట్ ఇంకొక 5 అవర్స్ 6 అవర్స్ ముందుగానే చేసుకుంటే మనకు తక్కువ పడుద్ది అనుకుంటారు. బట్ కానీ ఫ్లైట్ పాయింట్ ఆఫ్ ఏంటంటే తక్కువ అయితే పడదు. మీరు ఎంత టికెట్ ఆలస్యంగా చేసుకుంటే ప్రైస్ మీకు ఏంటంటే అంత ఎక్స్ట్రా అయితే పడద్ది. ఫ్లైట్ లోపలికి ఎక్కడం కూడా అయితే జరిగింది. ఫ్లైట్ కూడా ఇంకా మూవ్ అయితే అయింది. ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ అయింది కాబట్టి మంచిగా క్లౌడ్స్ కనిపిస్తాయి. అండ్ అలానే ఏంటంటే సన్సెట్ కూడా మంచిగా అయితే కనిపిస్తుంది. మీరేంటంటే నా మాటలతో కాదు కానీ మంచి విజువల్స్ అయితే ఉంటాయి. అండ్ అలానే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి సాంగ్ అయితే పెడతా, మీరే ఫుల్గా అయితే ఎంజాయ్ చేయండి.
ఆల్మోస్ట్ మనం హైదరాబాద్కి వచ్చిన తర్వాత దూరంగా చూడండి మనకు ఒక టెంపుల్ టైప్లో అయితే కనిపిస్తూ ఉంది. బట్ కానీ నాకు అది ఏ టెంపుల్ అయితే అర్థం కావట్లేదు. మన వాళ్ళకి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అది ఏదన్నా ఆ టెంపుల్ ఏదో ఐడియా కానీ ఉంటే పక్కాగా అయితే కమెంట్ చేయండి. 2 అవర్స్ తర్వాత ఫైనల్గా మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగడం అయితే జరిగింది. మనకి ఎయిర్పోర్ట్ బయట ఏంటంటే మనకి పుష్పక్ వెహికల్స్ అయితే ఉంటాయి, బస్సెస్ అయితే ఉంటాయి. మీరు ఆ బస్సెస్ ఎక్కి హైదరాబాద్లో ఏ ఏరియా కన్నా వెళ్ళిపోవచ్చు. మీరు ఎయిర్పోర్ట్లో బస్సు ఎక్కి డైరెక్ట్గా మియాపూర్లో మా సిస్టర్ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. ఇంకా అక్కడికి వచ్చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా మహాకుంభమేళలో అన్ని వీడియోస్ షూట్ చేసి మీకు మంచిగా అద్భుతంగా చూపించడం అయితే జరిగింది. ఓవరాల్గా మీరు ఎవరైనా మహాకుంభమేళ వీడియోస్ కానీ చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి అయితే చూడండి. మహాకుంభమేళ ఏ విధంగా జరిగింది మొత్తం కూడా నేను చూపించడం అయితే జరిగింది. చాలా మంది కూడా మన మహాకుంభమేళకు సంబంధించిన వీడియోస్ చూశారు. చాలా అంటే చాలా సంతోషం. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా అప్కమింగ్ చాలా ప్లాన్స్ అయితే వేస్తున్నాను. మంచిగా వీడియోస్ తీసి మీ ముందుకైతే తీసుకొని వస్తాను. దానికి ఏం చేయాలి అంటే జస్ట్ ఏం లేదు, ఇప్పటివరకు ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అంతా కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే మన ఛానల్ని షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ కూడా బాగా వచ్చాయనుకోండి, మీకు ఇప్పటి వరకు ఎవరు చేయని కంటెంట్ కూడా మీకు మంచిగా చేసి చూపించేదానికైతే నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ఇంతటి వీడియో అయితే ఏం చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. హర్ హర్ మహాదేవ్.